31st ఈవినింగ్ హైదరాబాద్ మొత్తం ఏం చేస్తుంది తెలుసా? ఈ గ్రేప్స్ కోసం వెతుకుతుంది. ఇవి మామూలు గ్రేప్స్ కాదు, న్యూ ఇయర్ గుడ్ లక్ గ్రేప్స్. మార్కెట్లో 120 రూపాయలు పెడితే కేజీ గ్రేప్స్ దొరుకుతాయి, కానీ ఇవాళ మాత్రం 100 రూపాయలు పెట్టినా 12 ద్రాక్ష పళ్ళు దొరకవు మీకు. బికాస్ ట్రెండ్. మనం చాలా విచిత్రమైన వ్యక్తులం బాస్. ఎంత విచిత్రమైన వ్యక్తులు అంటే, హ్యాలోవీన్ ఎందుకు చేస్తారు, ఎవరు చేస్తారు ఇవన్నీ తెలుసుకోకుండా గుమ్మడికాయ వేషాలు వేసుకొని తిరుగుతాం. సరే, అదొక ట్రెండ్ ఫాలో అవుతున్నాం అనుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా స్పానిష్ ట్రెడిషన్, లాస్ దూస్ ఉవస్ అని చెప్పేసి, అంటే 12 ద్రాక్ష పళ్ళు. అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం. మ్యాటర్ ఏంటి? ఈ 12 ద్రాక్ష పళ్ళని అర్ధరాత్రి 12 కొట్టగానే టేబుల్ కిందకి దూరి ఒక్కొక్క ద్రాక్ష పండు తింటూ ఆ మంత్ మనం ఏం చేద్దాం అని చెప్పేసి మనసులో అనుకోవాలన్నమాట. అలా ఒక నిమిషం లోపల 12 ద్రాక్షలు తినేసి మనసులో ఆ కోరికలు కోరుకుంటే అయిపోతుంది అని చెప్పేసి నమ్మకం అనమాట. ఇప్పుడు ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటే మన నమ్మకాలు కూడా మనకుంటాయి అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ ఇది నమ్మకం కాదు కదా. దిస్ ఇస్ అ మార్కెటింగ్ గిమిక్. ఆరిజిన్ స్టోరీ అంటే రియాలిటీ ఏంటో చూద్దాం. రియాలిటీ ఏంటి అంటే 1909లో స్పానిష్ ఫార్మర్స్ గ్రేప్స్ని ఎక్కువ పండించేశారు, అంటే మిగలబడినాయి అన్నమాట. ఇప్పుడు వాటిని అమ్ముకోవాలి కదా, అందుకని హోప్ని వాడుకొని మార్కెటింగ్ చేశారు. ఇది లక్కు అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో అప్పుడైనా ఎప్పుడైనా హోప్ని వ్యాపారం చేయడం అనేది చాలా తెలివైన వాళ్ళు చేసే పని. మిగతా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం. సరే, ఇప్పుడు ఐరనీ గురించి మాట్లాడుకుందాం. ఐరనీ ఏంటి? ఇప్పుడు మన పెద్దవాళ్ళందరూ చాలా తెలివిగా ఫిలాసాఫికల్గా ఆలోచించి తెలుగు సంవత్సరాది అంటే ఉగాది రోజున జీవితం గురించి మనకు తెలియాలి అని చెప్పేసి షడ్రుచుల సంగమం ఉగాది పచ్చడి అని చెప్పేసి ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. అది మనకు బోరింగ్, కానీ స్పానిష్ ట్రెడిషన్స్ ఫాలో అవుతాం. నాకు అర్థం కాదు ఏంటి అంటే, మనం పక్కా లోకల్ అంటాం, కానీ మన నమ్మకాలు ప్రాక్టీసెస్ చేసే పనులన్నీ ఇంపోర్టెడ్. ఇప్పుడు స్పానిష్ ట్రెడిషన్స్ ఫాలో అవ్వండి, హ్యాలోవిన్ ఫాలో అవ్వండి, ఇట్స్ ఫన్, ఐ అగ్రీ. బట్ నా పాయింట్ ఏంటి అంటే, దాంతోపాటు కొంచెం సివిక్ సెన్సు, పక్కనోడి పట్ల రోడ్ల మీద లేకపోతే బయట కొంచెం కన్సిడరేట్గా ఉండడము, ఇలాంటివి ఎందుకు ఫాలో అవ్వము మనం? ఎనీవేస్, కొత్త సంవత్సరం కాబట్టి మీరు చేయాలనుకున్న పనులన్నీ చేయడానికి కావాల్సిన పనిముట్లన్నీ, అంటే విల్ పవర్ అవ్వచ్చు, ఎనర్జీ అవ్వచ్చు, మోటివేషన్ అవ్వచ్చు, ఇవన్నీ దొరకాలి అని చెప్పేసి బలంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రీగా దొరికితే మనం వాల్యూ చేయమాట, మజా రాదబ్బా. అందుకే మీరు కష్టపడాలి, దానికి ఫలితం దక్కాలి. దానికి కావాల్సిన పనిముట్లన్నీ ఈ ప్రకృతి, ఆ దేవుడు మీకు ప్రసాదించాలని చెప్పేసి బలంగా కోరుకుంటూ, హ్యాపీయెస్ట్ ఎవ్రీ డే, హ్యాపీ న్యూ ఇయర్, చియర్స్, హ్యావ్ అ ఫ్యాంటాస్టిక్ డే హెడ్.